Medchal Metro News Network and you are watching Suchitra TV. ప్రపంచంలో ఏది సాధించినా కూడా ఒక ఆలోచన, ఒక సంకల్పం. మన పెద్దలు ఊరికే అనలేదు, సంకల్పం సగం బలం. గట్టిగా ఏదైనా సంకల్పించామంటే సగం అయిపోయినట్టే. ఈ $1 ట్రిలియన్ లక్ష్యం కూడా అంత పెద్దది ఏం కాదు, ఖచ్చితంగా సాధిస్తాం మనం. కానీ ఆ $1 ట్రిలియన్ లక్ష్యం సాధించడం మన లక్ష్యం కాదు. ఇక్కడ ఆ $1 ట్రిలియన్ లక్ష్య సాధనలో మన నార్త్ హైదరాబాద్ వైపు ఎంత అభివృద్ధి సాధిస్తామనేది మన లక్ష్యం. కాబట్టి ఈ వేదికను మనం అందరం ఉపయోగించుకుందాం. పెద్దలైతే దయచేసి రండి, ఈ వేదిక ద్వారా మీ అనుభవాలు పంచుకోండి, పిల్లలకు మార్గదర్శక చేయండి. ఈ విపులంగా ఈ వేదిక ద్వారా మనం ఇందాక అనుకున్నట్టు ఓ అందమైన ధనవంతురాలైన గుణవంతురాలైన అమ్మాయికి పోరంబోకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆ కాపురం ఎలా జరుగుతుందో మనమందరము మన ఆర్థిక వ్యవస్థకు అలాగే జరిగింది. అవన్నీ మాట్లాడుకుందాము. నా అనుభవాలను కూడా పంచుకుంటాను. నేను 3-4 ముఖ్యమంత్రులతో కూడా వారి మీటింగ్లలో కూడా పంచుకోవడం జరిగింది. చాలామంది సెక్రటరీలతో పనిచేయడం జరిగింది. సో ఇవన్నీ నా అనుభవాలను నేను పంచుకుంటాను. మీలో చాలామంది మేధావులు, అనుభవజ్ఞులు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు చాలామంది ఉన్నారు. మీరు కూడా మీ అనుభవాలను పంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ లక్ష్య సాధనలో తొలిమెట్టుగా అన్నట్టు మన ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనకి వెళ్ళొచ్చారు. అది ఒక పత్రికా ప్రకటనలో ఎన్నెన్ని ఉద్యోగాలు, ఎంతెంత పెట్టుబడులు సాధించారో ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు. సరే, అవన్నీ కార్యరూపం దాలుస్తాయా లేవా అనేది మీ ప్రశ్న. దాంట్లో ఎన్ని కార్యరూపం దాల్చినా కూడా ఒక ఉద్యోగం సృష్టించగలిగినా అది గొప్పనే. పెద్ద కళ ఎప్పుడు కూడా ఇలాంటి అనుమానాలు, కన్ఫ్యూజన్లతోనే స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న కళ మన హైటెక్ సిటీలో ఇన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు సృష్టిస్తుందని మనం ఎవరమైనా అప్పుడు నమ్మామా? మన కళ్ళ ముందే నిజం చేసి చూపించారు. ఇది కూడా అంతే. ఖచ్చితంగా మనలో కొందరము కలిసి ఈ లక్ష్యం వైపు ప్రయాణిస్తే ఖచ్చితంగా సంపద సృష్టిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఈ లక్ష్యంలో మనం దాదాపుగా సంవత్సరం నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. నాకు ఒక శ్రేయస్ రెడ్డి అనే అబ్బాయి నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇది కావాల్సింది సార్, ఖచ్చితంగా మన ప్రాంతం వైపు చేసుకోవాలి సార్, ఇక్కడ ఇది చేయొచ్చు సార్, ఇక్కడ అది చేయొచ్చు సార్ అనే అబ్బాయికి నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంత చిన్న యువకుడైనా కూడా అవును సార్, మనం చేయాల్సిందే సార్, ఖచ్చితంగా ఇక్కడ చేశారు సార్, ఇక్కడ చేశారు సార్, ఆ యూట్యూబర్ దీని గురించి మాట్లాడాడు సార్, ఇలా మాట్లాడారు సార్, వాళ్ళు అక్కడ సాధ్యమైంది సార్, ఇక్కడ దీని గురించి ప్రయత్నించారు సార్, ఇంతకుముందు మన ప్రాంతంలో అలాగే ఆగిపోయింది సార్, మనం ఇప్పుడు వెంటబడి సాధించుకోవాలి సార్ అంటూ చర్చ లేకెత్తిస్తున్నారు. మనం ఈ కార్యక్రమం ద్వారా మన లక్ష్యం తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ. ఈ డాలర్ అంటే ఏంటి, ఈ సున్నాలంటే ఏంటి, ఒకట్లు అంటే ఏంటి, $1 ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటి, భారతదేశ జీడిపి ఏంటి, చైనా జీడిపి ఏంటి, అమెరికా జీడిపి ఏంటి, సోషలిజం ఏంది, క్యాపిటలిజం ఏంది, కమ్యూనిజం ఏంది, మన ఇంత బీదరికానికి కారణం ఏంటి, ఇవన్నీ
సుచిత్ర టీవీ వేదికగా అభివృద్ధి చెందిన దేశాలు ఎలా అభివృద్ధి చెందాయి, మనకెంత పొటెన్షియల్ ఉంది, ఈ విషయాలన్నీ ఈ వేదికగా మనం మాట్లాడుకుందాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఏ కళైనా చాలామంది డైరెక్ట్గా అడుగుతుంటారు, ఎలా సాధిస్తావు చెప్పు, ఎలా అవుతుంది, నీతో ఎలా అవుతుంది, మనం ప్రభుత్వంలో ఉన్నామా, మనం ఎలా చేస్తాం. ఏ లక్ష్యమైనా, ఏ గోల్ అయినా, మన ఇంటిదైనా దేశానిదైనా ఏదైనా కూడా మొదలు స్టార్ట్ అయినప్పుడు కన్ఫ్యూజన్తోనే స్టార్ట్ అవుతుంది. ఎవరికీ క్లారిటీ ఉండదు. డైరెక్ట్గా అడిగితే నాకు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు $1 ట్రిలియన్ ఎకానమీ అంటున్న ప్రభుత్వానికి కూడా క్లారిటీ ఉండదు. జర్నీ ఎప్పుడు కన్ఫ్యూజన్తోనే స్టార్ట్ అవుతుంది. ఒకరొకరుగా ఆ లక్ష్యానికి, ఎవరైతే లక్ష్యం పెట్టుకొని ఉంటారో ఆ లక్ష్యానికి అన్ని శక్తులు కుట్ర పన్ని ఏకమై ఆ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకి లక్ష్యం దిశగా సాధించేలాగా సహాయపడతాయి. చాలా మన ఇళ్ళలో చూసాము, డబ్బులేముండవు, పెళ్ళి పెట్టుకుంటాం. ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు చాలామంది మొహం చాటేసిన, అనుకోని వాళ్ళైనా ముందుకు వచ్చేసి ఏవో డబ్బులు ఇచ్చేసి ఏదో చేసి మొత్తానికి పెళ్ళి ఘనంగా చేసేటట్టు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, లక్ష్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మనకి బెంజ్ కార్ ఉంది బ్రహ్మాండమైన, ఇంకో మన పక్క సోదరుడికి ఒక సైకిల్ ఉంది. ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే ఖచ్చితంగా మనం బెంజ్ కారే అంటాం. కానీ బెంజ్ కార్లో ఉన్న వ్యక్తికి దాని నిండా ఫుల్గా పెట్రోల్ ఉన్నా కూడా లక్ష్యం లేనప్పుడు ఆ బెంజ్ కార్లో ఉన్న వ్యక్తి రౌండ్గా తిరుగుతాడు. సిటీలో ఏ సెంటర్స్ ఉన్నాయో ఈయనే తిరుగుతూ ఉంటాడు. కానీ సైకిల్ మీద ఉన్న వ్యక్తికి ఢిల్లీ వెళ్ళాలన్న లక్ష్యం ఉంటే లేట్ అయినా ఒక 15 రోజులైనా కూడా నెమ్మదిగా వెళ్ళినా కూడా ఢిల్లీ చేరుకోగలుగుతారు. జీవితంలో అయినా, రాష్ట్రానికైనా, దేశానికైనా ఒక లక్ష్యం చాలా ముఖ్యమైనది. ఒకటొక్కటిగా ఈ విషయాలన్నీ చర్చించుకుందాము. ఈ వేదికను అభివృద్ధికి, సంపద సృష్టికి వాడుకుందాము. ఈ గత సంవత్సర కాలంగా మీరు ఎలా అయితే సహాయ సహకారాలు అందించారో ఈ గొప్ప మహాయజ్ఞానికి కూడా అలాంటి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను.